ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రియమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము, పునరుత్థాన దినము. పునరుత్థాన దినం మనకు పండుగ. ఆదివారాన్ని ఇచ్చినందుకు దేవాది దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. రండి ప్రియ దైవజనమా, ఈ దినం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన లేఖనాన్ని చదువుకొని క్లుప్తంగా దైవ ధ్యానం చేద్దాం. మర్చిపోకుండా త్వరగా సమయానికి మందిరానికి రండి. ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో పాలిపంపులు పొంది ఘన విజయాలు సాధించండి. దేవుడు మనలో ఉంటే మనకు అన్ని విజయాలే. కాబట్టి రండి ప్రియ దైవజనమ, ఈ పునరుద్ధాన దినం కొరకు ఒక్క వాక్యాన్ని చదువుకొని దైవధ్యానం చేద్దాం. రోమా పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ, రోమా సంఘానికి రాస్తూ రోమా పత్రిక 8వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మళ్ళీ చదువుతున్నాను. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. చదవని వాక్యం విరిచి మాకు వడ్డించండి. నాతో మాతో మాట్లాడండి. మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని నీ స్వరం వినిపించండి. నీ దాసుని స్వరం బోరగా తీసుకోండి. నీ దాసుని స్వరపేటికను ముట్టి ప్రభువా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మాట్లాడమని ప్రార్థిస్తూ మహిమ పొందమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, మరి దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, ఆయన ప్రేమిస్తే మనకు కలిగే విజయాలు ఏమిటో, ఆయన మనం ప్రేమిస్తే మనము ఏమేమి సాధిస్తామో, ఈ విషయాలు కొన్ని క్లుప్తంగా మనము లేఖనాల నుండి ధ్యానం చేద్దాం. మొదట మనం ఆయన్ని ప్రేమించలేదు. ఆయనే మనల్ని ప్రేమించి మనల్ని వెతుక్కుంటూ మనల్ని రక్షించాడు. ఆయన రక్షించిన తర్వాత, రక్షింపబడిన తర్వాత తన పిల్లలు ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, దేవుని కొరకు నీతిగాను, పరిశుద్ధంగాను, సత్యము కొరకు, సత్యవాక్యము జాగ్రత్తగా అవలంబించుకుంటూ సత్యవాక్యాన్ని, సారాంశాన్ని తెలుసుకొని దేవుని సత్యాన్ని లోకానికి చెప్పాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ప్రేమించి మన ద్వారా ఆయన కోరుకుండేది అంతే. కానీ మనల్ని మాత్రము ఆయన ప్రేమించి మనకే ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు రాకుండా ఆయన కాపాడుతూ వస్తున్నాడు. అదే మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో సారాంశము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా, ఇక్కడ రాయబడినటువంటి మాట మనం జాగ్రత్తగా గమనిస్తే, మనలను ప్రేమించిన వాని ద్వారా ఏంటంట? మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. అక్కడ పైన 36వ వచనంలో చదువుకుంటే, ఇందును గూర్చి రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అని రాయబడింది. వధకు సిద్ధపరచబడిన గొర్రెలము మేము, ఎంచబడిన వారము అని రాయబడింది. తర్వాత 38లో, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోయైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను
మన ప్రభువు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. దేవుని ప్రేమ నుండి ఏవి తీసివేయలేవు, దూరం చేయలేవు, ఎన్ని కష్టాలు, నష్టాలు, బాధలు వచ్చినా అని పౌలు వివరిస్తూ ఏమంటున్నాడంటే, అయినను మనలను ప్రేమించు వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఏటిల్లో అత్యధిక విజయం అంటే లోకంలో వచ్చినటువంటి శ్రమలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు కింద ఉన్నాయి కదా. వీటన్నిటిలో మనం విజయం పొందాలి. వీటన్నిటిలో విజయం పొందాలంటే ఏం చేయాలి అంటే ఖచ్చితంగా దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని యందు నమ్మిక ఉంచాలి. అదే పౌలు భక్తుడు ఎపిసిలో ఉన్న సంఘానికి రాస్తూ ఒక మాట రాస్తున్నాడు. చూడండి, 6వ అధ్యాయము 16వ వచనంలో ఏమనుందంటే, ఇవియు కాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులు అగుదురు. దుష్టుడు అగ్నిబాణం లేస్తాడు, కృంగదీస్తాడు, ఇబ్బంది పెడతాడు. వీటన్నిటిను ఎదిరించడానికి ఏమి చేయాలి అంటే, వీటన్నిటిను ఎదిరించడానికి మనము చేయవలసి ఉంది విశ్వాసం అనే డాలు పట్టుకొనుడి, దానితోనే మీరు దుష్టుని యొక్క అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మనకు శక్తి కావాలన్నా, బలం కావాలన్నా, దుష్టుని బాణములు ఎదిరించాలన్నా మనం చేయవలసింది ఏంటంటే విశ్వాసం అనే డాలును చేతపట్టుకోవాలి, విశ్వాసంతో నింపబడాలి. విశ్వాసం అనే కత్తి లేకుండా, విశ్వాసం అనే డాలు లేకుండా, విశ్వాసం అనే వీటి లేకుండా, విశ్వాసముతో నింపబడకుండా అవిశ్వాసముతో నీరసంగా నిలబడితే మనము ఓడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు చెబుతుంది ఏంటంటే, ఇవియే కాక అంటే ఇవి ఏంటి, పైన 15వ వచనం, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని, సమాధానము ఏమండి, సువార్త వలనైన సిద్ధ మనసు ఏం చేయాలి, సిద్ధం చేసుకోవాలి. ఏది చేయాలన్నా, ప్రార్థన చేయాలంటే సిద్ధం, ఏమండి, ప్రార్థనకి వెళ్ళాలంటే సిద్ధం, ఏమండి, పాట పాడాలంటే సిద్ధం, వాక్యం చదవాలంటే సిద్ధం, ఏమండి, ప్రవచనం చెప్పాలంటే సిద్ధం, ఏమండి, మాట్లాడాలంటే హృదయం సిద్ధం చేయాలి, మనసును సిద్ధం చేయాలి. మనసును సిద్ధం చేసి ఇదైన తర్వాత అని చెబుతున్నాడు పౌలు భక్తుడు. ఏమండి, మీ మనసును సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడుడి, ఇవియు కాక అన్నాడు. ఇవియు కాక విశ్వాసమైన డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులు అగుదురు అని రాయబడినటువంటి మాట. ఇంకొక మాటను చూస్తే దైవ జనాంగమా, ఎబ్రీ పత్రికలో ఒక మాట కనిపిస్తుంది. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. లోకాన్ని జయించి అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి, నాకింత అవమానం జరిగింది, ఎందువల్ల జరిగింది, అసలు పరలోకంలో ఉంటే అవమానం కలగదు కదా, నాకు అనవసరంగా అవమానం కలిగింది అని తలంచకుండా, నిర్లక్ష్యపెట్టి అంటే పట్టించుకోకుండా ఆయన ఏం చేశాడంటే సిలువను సహించి, సిలువ మోసి దేవుని కుడిపార్శ్వం దగ్గర కూర్చున్నాడు. అయితే విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో మనం ఏం చేయాలి, పరుగెత్తుదము.
విశ్వాసం అనే డాలు పట్టాలి, యేసు వైపు చూడాలి, విశ్వాసం అనే డాలుతో ఓపికతో పరిగెత్తాలి అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది. ఇకపోతే మనము చదువుకున్నటువంటి ఎపిసి పత్రికలో ఒక మాట ఏమిటంటే, 6వ అధ్యాయము 11వ వచనం కూడా ఒక మాట చదువుకొని మనము ముందుకెళ్దాం. ఏంటంటే 11వ వచనంలో, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశ మండలమందు దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. ఈ దురాత్మ సమూహములతో పోరాడుచున్నప్పుడు మనము చేయవలసింది ఏమిటి అంటే, మనము విశ్వాసము అనే డాలు పట్టుకోవాలి, యేసు వైపు చూడాలి. యేసు గురి చూస్తూ మనం ఏది చేసినా విజయం సాధిస్తాము. దావీదు కూడా యేసు వైపు చూస్తూ గురి చూసి యుద్ధము యెహోవాదని గొలియాతును కొట్టినప్పుడు గొలియాతు ముందుకు పడ్డాడు. గురి యేసు వైపు చూడబట్టి ఇతను గొలియాతు మీదకి రాయిసినప్పుడు, ఒడిచెలిసినప్పుడు యేసు వెనక నుండి తట్టాడు అని వాడు కింద పడ్డాడు. పరిగెట్టుకుంటూ వెళ్ళి తన దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఆ కత్తితో తల నరికి తల తీసుకొచ్చాడు. అది ఎలా జరిగింది అంటే యేసు వైపు చూడబట్టి. చదువుకున్న మూలవాక్యాన్ని మనం గమనిస్తే రోమపత్రిక 8:37లో ఆయనను మనలను ప్రేమించు వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. వీటన్నిటిలో అంటే దుష్టుడేసే బాణం నుంచి, అగ్నిబాణం నుండి, నిందల నుండి, అవమానాల నుండి, కష్టాల నుండి, హింసల నుండి యేసు ప్రభు సహించాడు, సిలువను సహించాడు, గొప్ప విజయం పొందాడు, మనకు మాదిరించిపోయాడు. మనం కూడా ఏం చేయాలంటే వీటన్నిటిలో విజయం పొందడానికి యేసు ఏ శ్రమ పడ్డాడో అది జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాగ సిలువను సహించాడో జ్ఞాపతిలోకి తెచ్చుకోవాలి. యేసు వైపే చూడాలి. యేసు వైపు చూస్తూ విశ్వాసమునకు దాని కర్త అయిన యేసు వైపు చూస్తూ మన విశ్వాసం యేసు మీద ఉంచాలి. ఆ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేది ఎవరంటే యేసు. విశ్వాసమునకు కర్త ఆయనే, దాన్ని కొనసాగించువాడు ఆయనే. అందుకు ఆయన వైపు చూడాలి. ఆ కర్తను మనం ఏం చేయాలి? హృదయంలో ఉంచుకొని ముందుకెళ్తే దేవుడు మన ప్రతి పనిలో సులువుగా చిక్కులు పెట్టే పాపం నుండి విడుదల పొంది లోకాన్ని జయించి విజయం సాధిస్తాము అని పౌలు భక్తుడు తెలియచేస్తున్నాడు. అయినను మనలను ప్రేమించు వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఇది మర్చిపోవద్దు. అత్యధిక విజయం పొందాలంటే మనల్ని ప్రేమించే వారి మీద మనము ఆధారం ఉండాలి, ఆయన మీద ఆనుకోవాలి. ఆయనే సర్వము, ఆయనే సమస్తము. యేసు వైపు చూస్తాను, యేసు మీద విశ్వాసం ఉంచుతాను, యేసు మీద ఆనుకుంటాను అని ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఖచ్చితంగా దేవునికి సాక్షులుగా ఉంటారు, దేవుని పనిచేస్తారు. అద్భుతమైనటువంటి గొప్ప సాక్ష్య సమూహము గుంపులో వారు చేరతారనేది లేఖనము సాక్ష్యం. రండి ప్రియ దైవజనమా, ప్రార్థన చేసుకుందాం. ఇంకా ఏమైనా ఉంటే మిగతా విషయాలు రేపు మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రేంగల తండ్రి, స్తోత్రాలు. ఇత్తబడిన వాక్యము ఫలింప చేయండి. అందరి హృదయాల మీద రాయండి. మహిమా ఘనత ప్రభావాలు పొందండి. దినదీవిని దినరక్షణ దయచేయండి. ఈ పునరుద్ధానపు ఆరాధనలో ప్రభువా నీ వైపు చూస్తూ ప్రయాణమయ్యే ఆ శక్తిని బలం అందరికి అనుగ్రహించండి. నాకు అనుగ్రహించండి, మాకు అనుగ్రహించండి. అయ్యా, నీ మందిరానికి వచ్చి నీ శరీరం తిని నీ రక్తం త్రాగి ప్రభువా నీ బలమును పొంది మేము అగ్నిబాణములు ఎదుర్కోవటానికి, విశ్వాసమైన డాలు పట్టుకోవటానికి నీ బలమును శక్తిని అనుగ్రహించమని, దినదీవెన దినరక్షణ దయచేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.